ఇంట్లో ఆడపిల్ల అంటే ఆ సందడే వేరుంటుంది నుల్లా. నాయనకు బిడ్డగా, తమ్మునికి అక్కగా, అన్నకు చెల్లెగా, తాతకు మనవరాలుగా మొత్తం ఇంటిళ్ళందరికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తెలంగాణలో అయితే ఆడపిల్ల కాళ్ళు మొక్కుడు ఆచారం అన్నట్టు నువ్వు ఆమె కంటే చిన్నోనివైనా పెద్దోనివైనా ఆడపిల్ల కాళ్ళు మొక్కుడు ఆనవాయితీ. మనం ఆడపిల్లకి ఇచ్చే గౌరవం అన్నట్టు. అయితే మహబూబాద్ జిల్లాలో ఒక దంపతులకు మొదటి 2 సార్లు మగ పోరగాన్లే పుట్టిర్రట. మూడోసారి ఆడపిల్ల పుట్టుడుతోటి ఇక వాళ్ళ సంబురానికి సందే లేకుండా పోయిందట. మా ఇంటికి మహాలక్ష్మి నడిచొస్తుందని ఒకటే తీరుగా ఖుషి అవుతున్నారు. మనం కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుందాం పాండ్రి, ఏం జరిగిందో. ఏ ఇంట్లో అయినా తల్లి కొడుకు ఒక దిక్కు, తండ్రి బిడ్డలు ఒక దిక్కు అన్నట్టే ఉంటారు. ఏదన్నా ముచ్చట మీద వాదులాడుకుంటే కొడుకు తల్లి దిక్కు మాట్లాడితే బిడ్డే డాడీ దిక్కు నిలబడి డిష్యూ అంటా ఉంటారు. ఇగో మహబూబాద్ జిల్లాల తాళ్ళపూసపల్లి ఊళ్ళే 2 మగపిల్లలైనక 3వ కాన్పులు బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పగా సంబరాలు చేసుకుంటున్నారో. ఇల్లంతా పూలతోటి ముగ్గులేసి మహాలక్ష్మికి వెల్కమ్ చెప్పిర్రు. ఇట్లా ఆడపిల్ల పుట్టిందంటేనే బుగులు పడే దినాలల్లా బిడ్డకిస్తున్న విలువ చూస్తే సమాజంలో ఇంకా విలువలు ఉన్నాయనే ధైర్యం వస్తుంది కదా.